నమస్తే. మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండల్ మోత్కూరు గ్రామంలో యాదవ్ ఫామ్ పేరుతో నడుపుతున్నటువంటి దయాకర్ అన్న గారితో ఉన్నాము. గత ఎన్ని సంవత్సరాల నుంచి నాటుకోళ్ళు పెంచుతుండ్రు, దాని మీద లాభం ఎంత, నష్టం ఎంత, ఎక్కడి నుంచి తీసుకుంటుండో, హోల్సేల్గా అమ్ముతుండా, రీటైల్గా అమ్ముతుండా, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు దయాకర్ అండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి నాటుకోళ్ళు, కంసులు పెంచుతున్నా. ఇంతకుముందు నేను హైదరాబాద్ ఉన్నా. తదుపరి కరోనాలో వచ్చినాం. కరోనాలో అంతకుముందు కూడా సాగింది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడికి వెళ్ళినాం. నాటుకోళ్ళు, కంసులు మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ మా నాటుకోళ్ళతోటి స్టార్ట్ చేసినాం. మాకు లాభం అనిపించింది. స్టార్టింగ్ మాకు 4-5 కోళ్ళు ఉండే నుంచి పిల్లలు చేయించి 100 ఒక 6 నెలల్లో మాకు సంఖ్య పెద్ద పెరిగింది. ఏ రకమైన కోళ్ళు తెచ్చినారు? మా దగ్గర ప్యూర్ నాటుకోళ్ళు దొరుకుతాయి. మరి ఇంకో ప్లస్ విషయం ఏంటంటే మాకు మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి మాకు ఇక్కడ బోర్డు పెడితే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు మాకు ఎక్కువ గిరాకీ నచ్చేది. మేము ఎక్కడికి తీసుకుపోము. న్యాచురల్గా పెరుగుతాయి. మా దగ్గర ఫామ్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి తోలడానికి ఫామ్లోకి వెళ్తాయి. చుట్టూ తిరిగి పెడతాయి కాబట్టి మా దగ్గర సేలింగ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మేము కొంచెం ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఈ మధ్యలో ఏం చేసినామంటే ప్రొడక్షన్ అందట్లేదు కాబట్టి మేము కొద్దిగా వేరే ప్లేస్లో లీజు తీసుకున్నాం. షెడ్లో పిల్లలు తెప్పించి మేము హ్యాచింగ్ సెంటర్లతోటి మాకు తెలిసిన వాళ్ళు హ్యాచింగ్ సెంటర్ నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు తీసుకొచ్చి పెద్ద చేస్తాం. పెద్ద చేసి వాళ్ళ పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తాం. కటింగ్ పర్పస్ కావాలంటే మీట్ పర్పస్ కావాలన్న కూడా మీట్ మా దగ్గర మాత్రం మీట్ పర్పస్లో ఉంటాయి. చిన్న పిల్లలు కావాలి అన్న వాళ్ళకి మేము అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి కూడా తెప్పించి వాళ్ళకు రైతులకు సాదా వాళ్ళకు ఇప్పిస్తాం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? మేము హైదరాబాద్ నుంచి, ఒక హైదరాబాద్ ఉంది, అక్కడ వరంగల్ నుంచి తెలిసిన ఫార్మ్స్ ఉన్నాయి, హ్యాచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ కాడ నుంచి మాకు కూడా కొంచెం షేర్ ఉంది. అందులో మేము తెప్పిస్తాం. కంసులు, నాటుకోళ్ళు ఇవన్నీ పిల్లలు కూడా తెప్పించి మేము కావాల్సిన వాళ్ళకి ఎన్ని రోజుల పిల్లలు 1 డే చిక్ నుంచి ఇస్తాము. 1 మంత్ చిక్ ఇస్తాము. దాన్ని ఆ రోజు రేటుని బట్టి వాళ్ళకి ఇస్తాం. అంటే మీరు తెచ్చేదన్న మీరు తెచ్చేది గుడ్ల నుంచి పొదిగి పిల్లలను చేస్తారా, లేకపోతే ఇంపోర్ట్ డైరెక్ట్ పిల్లల్ని తెచ్చుకుంటారా? మాకు లీజ్ ఫామ్ ఉన్నాయి. మేము గుడ్లతోటే పిల్లలు ఇస్తాం. మాకు ఇంక్యుబేటర్స్ ఉన్నాయి అక్కడి నుంచి మాకు ఇక్కడ షెడ్ ఫెసిలిటీ పెద్ద లేదు కాబట్టి మేము సిటీలో మాకు నాచారం అక్కడ అటు సైడ్ 2 షెడ్లు ఉన్నాయి. అక్కడి నుంచి మేము తీసుకొని పిల్లలు చేపిస్తాం. చేయించినాక మాకు ఆర్డర్లు ఇస్తారు. ఆర్డర్లో ఇచ్చిన వాళ్ళకు మేము ఇంపోర్ట్ చేస్తాం. ఎన్ని కిలోలు అయినాక మీరు అమ్ముతారన్న? మేము కేజీన్నర నుండి కేజీ నుంచి కొంతమంది కావాలన్న వాళ్ళకి కేజీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీ ఫామ్ లో ఎన్ని కోళ్ళు చేస్తారన్న? మా దగ్గర ఇప్పుడైతే ఇందులో 200 కోళ్ళు చేస్తాం. 200 కోళ్ళు చేస్తాం. 500 కూడా చేస్తాం. కానీ ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అని 200 కోళ్ళు ఇప్పుడు ఎక్కువ తెలియదు. ఇప్పుడైతే 200 కోళ్ళు. దాని ఫీడ్ ఏం వేస్తారన్న? ఫీడ్ న్యాచురల్ గా అక్కడ కూరగాయల చెట్లు ఉన్నాయి, మాకు గడ్డి తింటాయి, ఇక్కడ చెదలు అవి ఇవి తింటాయి. మళ్ళీ ఎండాకాలం కాబట్టి కొంచెం వాటికి కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాం. గుడ్లు పెడితే అన్న గుడ్లు పెట్టినాక వెళ్ళినా పొదిగి పిల్లలు గుడ్లు పెడితే పిల్లలు చేస్తే గుడ్లు కావాలన్నా కూడా గుడ్లు ఇస్తాం. ఇప్పుడు పిల్ల ఇంపోర్ట్ చేసుకుంటా అన్నారు కదా, ఒక పిల్ల ఎంత పడుతుందన్న మీకు? 30 రూపాయల మధ్యలో ఉంటుంది. 30 రూపాయలు. మీరు ప్రజెంట్ అమ్మేది ఎంత, ఎన్ని కిలోలు వచ్చినాక అమ్ముతారన్న? మేము కేజీన్నర నుంచి స్టార్ట్ చేస్తాం. కేజీ బావు కేజీ 250 గ్రాముల నుంచి సేలింగ్ స్టార్ట్. ఎట్లా కేజీ అమ్ముతారన్న? మేము ఇక్కడ 350-400. 350-400. ఒక నెల ఎన్ని తెచ్చిన కాంచెల్లి మళ్ళీ మీ కిలోమీటర్ సైజ్ కోళ్ళు కటింగ్ పర్పస్ ఎక్కడి నుంచి మా దగ్గర పెరిగి పెద్ద అమ్ముతున్నాం. ఏజ్ వరకు ఇప్పుడు మీ పిల్లలు తెస్తారంటారు కదా అన్న, ఏజ్ ఎన్ని నెలలు కిలోన్నర అయితే అన్న? ఇప్పుడు మేము అమ్మే కోళ్ళు మాత్రం మా దగ్గరనే ప్రొడక్షన్ అయితే ఎవరికైనా 1000-2000 ఎక్కువ మొత్తంలో కావాలన్న వాళ్ళకి మా ఫామ్ నుంచి మేము ఇస్తాం. మా దగ్గర ఇక్కడ అమ్మే కోళ్ళు మాత్రం ఇక్కడ పెరిగినాయి. ఎన్ని రోజులలో పెరుగుతుంది? మాకు 5 months ఈజీగా పడుతుంది. 5 months పడుతుంది. 5 months. 45 రూపాయలకు పిల్ల తెస్తారు. 400కు 400 కన్నా కేజీ
కేజీ కేజీ 400కి అమ్ముతారు. దాని నెలకు ఎంత దాని ఫీడ్ ఖర్చు, ఏమైనా ఇంజక్షన్, ఏమైనా రోగాలు ఏమైనా వచ్చాయి దానికి ఎంత అయితే ఇంతవరకు మా దగ్గర ఇక్కడ డిసీజ్ అనేది ఏం లేదు. ఇక్కడ మాకు 2 ఎకరాలు ఉంది, చూడండి మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా. మాకు అక్కడ గడ్డి వాములు ఉంటాయి, ముందు బర్ల షెడ్ ఉంటుంది, అవన్నీ చుట్టూ తిరుగుతాయి, గడ్డి ఇట్లా తినేసి వస్తాయి. మాకు ఫీడ్ నుంచి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు ఖర్చు. ఫీడ్ అంతగానో ఏం ఖర్చు పెట్టదు, ఫీడ్ అంటే ఏం ఖర్చు ఫ్రీగా బయట ఫ్రీ రేంజ్ లో తిరిగి వస్తాయి అవి. మాకు ఏ రోజు కూడా ఫీడ్ కాస్ట్ అవుతుందని మేము ఎట్లయితే, కాకపోతే వాటికి కొంచెం గడ్డి అయితే ఇస్తాము. బర్లకు తెచ్చిన గడ్డి ఇట్లా ఉంటే తింటే. ఎన్ని కోళ్ళు తెస్తారన్నారన్న, ఎన్ని పిల్లలు తెస్తారు? మేము పిల్లలు మా దగ్గర ప్రొడక్షన్ అయితే ఎవరికైనా కావాలన్నప్పుడు మేము అక్కడి నుంచి తెప్పిస్తాం. ఎవరికైనా కావాలంటే అంటే ఇవే కోళ్ళ దగ్గర ఎప్పటికీ 100 నుంచి 200 కోళ్ళు స్టాక్ మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి. అవి గుడ్లు పెట్టి పొదిగించి పిల్లలు అవి పెద్ద చేస్తారు. ఆటోమేటిక్ గా అవే పిల్లలు పెడితే అవే గుడ్లు పెడితే అక్కడ ట్రేలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అక్కడనే గుడ్లు పెడతాయి పైనకి, అక్కడనే పొదుడు పడతాయి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఎవరికన్నా కావాలన్నప్పుడు మా పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్షన్ అక్కడ ఇస్తారు. మా దగ్గర అయితే న్యాచురల్ గా పెరిగిన కోళ్ళు మాత్రం ఎప్పటికీ ఆ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఏమైనా రోగాలు వస్తాయన్నా? రోగాలంటే ఇంతవరకు ఎప్పితే ఎప్పుడు రాలేదు, కాకపోతే ఎండకు కొంచెం వాటర్ అందక చనిపోతాయి. 5 months లా ఎన్ని కోళ్ళు తెస్తామని అన్నా? 5 months లో మేము డైలీ 5 months లో అంటే మేము వీక్లీ కనీసం ఒక 50 కోళ్ళం, 50 కేజీలు. సండే వచ్చిందంటే ఒక రోజు కూడా 20 కేజీలు అట్లా. మేము ఒక నెల వచ్చేసరికి ఒక 200 కోళ్ళ వరకు సేల్ చేస్తాం. ఒక నెల చూసుకుంటే ఎన్ని కోళ్ళు అమ్మి ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది? నెలలో కనీసం 100 నుంచి 200 కోళ్ళు అమ్ముతాం. ఎంత ఇన్కమ్? ఇన్కమ్ అంటే ఇప్పుడు మాది కాబట్టి మేము ఇన్కమ్ గురించి ఎప్పుడు కూడా చూడలేదు. మా అనుభవం, నీ అనుభవం ప్రకారం మా ప్రేక్షకులకు తెలియాలి కదా. కాకపోతే ఏంటంటే కొంచెం ప్లేస్ ఉండి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి, పంట పొలాలు ఉంటే ఒక 10 కోళ్ళతోటి స్టార్ట్ చేయొచ్చు. ఎట్లాంటి పెట్టుబడి లేదు, ఒక 1000-2000 పెడితే చిన్న చిక్స్ వస్తాయి, కేజీ సైజ్ ఉన్నాయి, హాఫ్ కేజీ సైజ్ ఉన్నాయి, పిల్లలు కూడా దొరుకుతాయి మా దగ్గర. తీసుకుపోయి చదువుకుంటే పెద్ద దాంతో ఫీడింగ్ ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే వాటిని తోలడానికి బావుల దగ్గర కూడా జాలి వేసుకోవచ్చు. న్యాచురల్ ఫుడ్ తిని తొందరగా పెరుగుతుంది. ఫీడ్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు పెంచుకుంటే ఆ గ్రాస్ తిని తొందరగా పెరుగుతుంది, కూడా హెల్తీగా ఉంటుంది, ఎట్లాంటి డిసీజ్ కూడా రాదు. ఒక 100 కోళ్ళం పెంచుకున్నాం అనుకో అన్న, 100 కోళ్ళల్లో ఒక పిల్లకు ఎంత 45 రూపాయలు పడుతుంది అన్నావు, ఎదుగుతందుకు 5 నెలలు పడుతుంది. ఈ ప్యూర్ నాటు కోళ్ళు కాబట్టి 45 రూపాయలు పడుతుంది. ప్రొడక్షన్ కూడా తక్కువ వస్తుంది. మేము ఒక 20 గుడ్లు ఇస్తే మాకు అందులో 15 నుంచి 15 లోపే కానీ గుడ్లు ఇస్తే ఎప్పుడు. కాకపోతే అంటే 45 నుంచి 50 రూపాయలు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. అంటే 40 కోళ్ళు 100 కోళ్ళు సాయం అనుకోండి, 100 పిల్లలు తెచ్చి 45 రూపాయలకు ఒకటి పిల్ల ఉన్నాం, మనం 5 నెలలకు మన కేజీన్నర అట్లా వస్తుంది, అమ్ముకుంటానికి 5 నెలలు పడుతుంది అన్నావు. 5 నెలలకు ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది అన్న 100 కోళ్ళ పేరు మీద? 5 నెలలకు అన్ని మంచిగా ఫీడింగ్ పెట్టుకుంటే 5 నెలలు 20,000 వస్తుంది. 20,000 వరకు వస్తుంది 100 కోళ్ళ పేరు మీద. వాటికి మనం ఏం చేయం, అయ్యే తిరుగుతాయి, అయ్యే వస్తాయి. అంటే దానికి ఖర్చు ఏం లేదు. ఈ పని చేసుకుంటే ఇంకా వేరే పని ఏం చేస్తారు? మాకు అగ్రికల్చర్ ఉంది. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మాకు కొంచెం వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉన్నాయి. ఈసారి మాత్రం నేను వెజిటేబుల్స్ వేసిన, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నా, ఆర్గానిక్ ఫార్మింగ్. మా దగ్గర ప్రజెంట్ బెండకాయ, బీరకాయ, మీరు ముందు చూడొచ్చు, దొండకాయ పందిరి కూడా వేస్తాం అక్కడ. మాకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 20 కిలోలు అవి అట్లయితే. మా ఊరికైతే ఇప్పటి వరకైతే మా దగ్గర కూరగాయలు అయితే వెజిటేబుల్ పని చేసుకుంటేనే కూరగాయలు కూడా వేస్తారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ పొద్దున వదిలి పెడతాము, సాయంత్రం 6 గంటలకి అట్లా. ఇక్కడ మన పేరెంట్స్ ఉంటారు, ఇక్కడ పక్కన కాలు ఉంది, కాసవాడ ఉంటది, అక్కడ కుక్కలు ఇట్లా వస్తాయి కాబట్టి మా పేరెంట్స్ ఇక్కడ ఉండి చూసుకుంటారు. మేము ఇక్కడ వదిలేసి బావి దగ్గరికి వెళ్తాం, అక్కడ పొలం పనులు చూసుకుంటాము. ఈసారి తోట పనులు ఉన్నాయి మాకు. ఈసారి ఏమేమి వేసినామంటే దొండకాయ వేసినాము, బీరకాయ వేసినాము, టమాటా వేసినాము, వచ్చేసి కాకరకాయ వేసినాము. ఈ సమ్మర్ మొత్తం మాకు కూరగాయలు వెళ్తున్నాయి. ఈసారి నాటేం పెట్టినాను, మా పేరెంట్స్ చూసుకుంటారు. ఇక్కడ కోళ్ళు అక్కడ కూర్చుంటారు, అవి చూస్తారు. సాయంకాలం గూట్లోకి వస్తాయి, షెడ్లకు వస్తాయి. ఈ నాటుకోళ్ళు చిన్నగా పెంచుకుంటేనే బయట కూరగాయలు కోసుకుంటా బయట అమ్ముకొస్తారు. మీ పని మీరు చూసుకుంటారు, ఇళ్ళ కూడా మీ పేరెంట్స్ చూసుకుంటారు.
ఇప్పుడు ఒకవేళ రైతులు చదువుకునేది ఉంటే ఒక 100 పిల్లలతో ఒక కోడిని కూడా ఇస్తాము. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇది సమ్మర్ కాబట్టి మా దగ్గర పిల్లలు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ప్యూర్గా పెరిగిన పిల్లలు మన కోళ్ళకేసి పిల్లలు చేయించి ఒక కోడి 100 పిల్లలతో సహా ఒక కోడిని ఇస్తాము. 50 రూపాయలకు ఒక పిల్ల వేసుకుంటే 100 పిల్లలకు 5,000 అవుతాయి. ఒక 4 నెలలని ఆగితే మీకు కనీసం 50,000 రూపాయలు వస్తాయి. 5,000 ఒకటిసారి 1 టైం ఇన్వెస్ట్ చేస్తే ఒక 4 నెలల 50,000 ఈజీగా వస్తాయి. ఏంటంటే ఇది పెట్టుబడి లేదు ఈ పంట. ఎందుకంటే కూలీల అవసరం లేదు దీనికి మనం ఉండాల్సిన అవసరం లేదు. ఒక కోడిని ఇస్తాం, దాన్ని ఒకసారి తీసుకుంటే 4 నెలలు డైలీ 1 అవర్ వాటికి కొంచెం ఫీడ్ వేసి కొంచెం వాటర్ ఇస్తే మన పని మనం చేసుకోవచ్చు. చిన్న లాంటి ఒక జాలిలో తోలుకొనైనా మనం పని చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా చూస్తున్నా మంచి గ్రాస్ లాంటి మంచి వెదర్లో ఉంటే మాత్రం ఒక 1 మంత్ ముందే కటింగ్కి వస్తాం. మేము అట్లా తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తాం. ఒకవేళ బైబ్యాక్ తీసుకొని కూడా సేల్ చేయాలంటే సేల్ కూడా చేపిస్తాం. రైతులకు మాత్రం చిన్న సన్నకారు రైతులకు మాత్రం పంట పొలాలు ఉన్న రైతులకు పాడి పరిశ్రమ ఉన్న రైతులకు ఇట్లాంటి నాటుకోళ్ళు పెంచితే అదనపు ఆదాయం కూడా వస్తుంది. పెట్టుబడికి కూడా నాటుకోళ్ళు మంచిగా సహకరిస్తాయని నేను అనుకుంటున్నా. మాకైతే మంచిగా అక్కడికి వస్తుంది. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు వెళ్తున్నాయి, మా ఖర్చులు వెళ్తున్నాయి. మేము ఒకసారి ఒక కోడితోటి స్టార్ట్ చేసినాము. ఈరోజు 100 పిల్లలు మా దగ్గర వెళ్తున్నాయి. ఎప్పటికీ మేము నాణ్యమైన మాంసాన్ని ఇక్కడ రోడ్డు మీద చూసి మా పాన్ కార్డుకి వచ్చి కొనుక్కొని పోతారు. కాకపోతే నేనేమంటున్నా అంటే రైతులకు ఒక 100 పిల్లలు వేసుకోండి. 100 పిల్లలతో ఒక కోడిని ఇస్తాము. అదే తిప్పుతుంది. మనము ఆ పిల్లలు అవి వాటికి తెలియదు కాబట్టి ఆ కోడి తిప్పుతుంది. ఆ ప్యూర్ న్యాచురల్గా పెంచుతుంది ఆ కోడిని. మేము ఇస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి 100 పిల్లలకు ఒక కోడిని ఇచ్చేస్తాము. తీసుకొని పెంచుకోండి, మంచి ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి. మన పంట పొలాలకి దుక్కి బందులు అట్లాంటి మెడిసిన్ ఖర్చు కూడా ఈ కోళ్ళ మీద తీయొచ్చని నేను అనుకుంటున్నాను. అది దయాకర్ గారు తన అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, మన పని వ్యవసాయం పని చేసుకుంటేనే ఒక చిన్న షెడ్ చిన్నపాటి షెడ్ వేసి ఒక దాంట్లో ఒక 100 కోళ్ళు చేస్తే అదనపు ఆదాయం మన ఖర్చులకు మన ఇంట్లో ఖర్చులకు వేరే ఆదాయం కూడా పొందవచ్చు. మంచిగానే ఉంటుంది. దీనికి సపరేట్గా దీనికి ఆడ ఉండాలనేది ఏమి ఉండదు. అదనపు ఆదాయం పొందవచ్చు. దాని ద్వారా మన వ్యవసాయంకు సంబంధించిన ఖర్చులకు పైసలు వస్తాయని చెప్తున్నారు. తన విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా.